హలో గాయ్స్, ఈరోజు అబుదాబిలో మా ఇంటి మా మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో జాగ్రత్తగా అన్ని గమనించండి. జూమ్ చేయడానికి దీంట్లో ఉండిద్ది. జూమ్ పెట్టి మీకు జూమ్ చేసి మీకు చూపిస్తాను. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ లైక్స్ చేస్తే నాకు ఎంతో హ్యాపీ అండి. ఎందుకంటే ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్. ఇది ఎన్నో వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం, దానికి కొన్ని లైక్సే వస్తున్నాయి. ఇంకా దానికన్నా ఒకే రోజులో ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఫాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ టింగ్ మని పక్కన ఉన్న బెల్ని ఇలా కొట్టేయండి. ఇది మా టెడ్డీ బేర్ తిండు, టెడ్డీ బేర్ పిల్లో. ఇది వెనకాలైతే ముందర ఇగోండి మెత్త ఉంది. ఓకే, మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్. టింగ్ అని బెల్ కొడితే అదే అండి నోటిఫికేషన్. తక్కువని కొట్టేయండి, మీరు వెయిట్ చేయొద్దు. టింగ్ అని కొడితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు వీడియో ఇన్ 1, 2, 3. హలో గైస్, ఈరోజు మా హోమ్ టూర్ అని మీకు ఎప్పుడో చెప్పాను. సో ఫస్ట్ అయితే దేవుడివి చూపిస్తాను. ఇవి కుంభమేళలో అది వాటర్, అవి ఇట్లా జల్లుకుంటాం కదా అవి. ఇదేమో మీకు తెలిసే ఉంటుంది, కుంకుమ, పసుపు. ఇవి కింద అగరబత్తి. ఇవేమో ఒత్తులు దీపం పెట్టేవి. దీపం పెట్టాను, ఆయిల్ అయిపోయింది అందుకే. ఇదేమో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, కాలభైరవుడు, శివుడు ఫ్యామిలీ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, ఎల్లమ్మ తల్లి, కర్పూరం అండ్ ఆయిల్, అది నెయ్యి. ఇవేమో రాముడు బుక్ అండ్ ఇదేమో భగవద్గీత. ఇది అమ్మవారి బుక్, ఏంటిదో నాకు తెలియదు. ఇదేమో దత్తాత్రేయుడు బుక్, ఇది కూడా నాకు తెలియదు. మా అమ్మ కొనుక్కుంది చదవడానికి. ఇంకో దత్తాత్రేయుడు అంటే ఇది గానగాపూర్ దత్తాత్రేయుడు ఫోటో కొనుక్కున్నాం. మేము గానగాపూర్కి వెళ్ళాము, అక్కడ ఫోటో అయితే కొనుక్కున్నాం. ఈ పైన మామిడి ఆకులు ఇట్లా డెకరేషన్ కోసం ఇట్లా ఇవి తగిలించాం. ఇట్లా కింద బెల్ ఉంది కదా, అది సౌండ్. ఇవేమో ప్లాస్టిక్ పూలు అండి. రోజు ఇక్కడ చామంతి పూలు ఉండవు కాబట్టి ఇవి ప్లాస్టిక్ పూలు పెట్టుకున్నాం. అవి అన్నీ మేము ఇండియా నుంచి ప్యాక్ చేసుకుని అదిగో పైన డబ్బాస్ కనిపిస్తున్నాయి కదా, జూమ్ చేసి చెప్తాను. ఆ పైన డబ్బాస్ ఉన్నాయి కదా, వాటిల్లోనే మేము ఈ దేవుడి పట్టాలు ఇవి అన్నీ అట్లా చేసుకొని అట్లా తెచ్చుకున్నాం. అండ్ ఇవి కబోర్డ్స్, మా బట్టలు అది మా మమ్మీవి అండ్ ఇది నావి. మా ఫ్రిడ్జ్ ఇది. ఇక్కడ మా వస్తువులు. మా అమ్మ ఎప్పుడప్పుడో సంక్రాంతికి హోమ్మేడ్ బూందీ, సంక్రాంతికి లడ్డూస్, హోమ్మేడ్ లడ్డు. ఇవేమో దీనిలో ఈ డబ్బా లోపల చెక్కలు ఉన్నాయి. చెక్కలు ఫ్రిడ్జ్ లోపల చూద్దాం. ఎగ్స్, దోసపిండి. బ్రేక్ టైం కొంతసేపు, ఒక 1 minute బ్రేక్ టైం. కాసేపు బ్రేక్ తీసుకోండి.
బ్రేక్ కంప్లీట్. ఓకే, బ్రేక్ అయిపోయింది. ఇది మా ఎలక్ట్రిక్. మేము మా అమ్మ రైసే దీంట్లో కుక్ చేసింది. పీజీఎన్ ఇది ఇక్కడే కొన్నాం. ఇది ఇక్కడ మనం టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక గిన్నెలో అన్నం పెట్టేసి బియ్యము వాటర్ పోసేసి పెట్టేసి దీనికి ఒక మూత ఇస్తారు. ఆ మూత పెట్టేస్తే ఇంకా కుక్ అనేది ఇట్లా పైకంటే ఇట్లా ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా, ఆ వైర్ని దీనికి ఇదిగోండి, ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఇది చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి బ్లాక్ ఇక్కడ పెట్టాం. ఏదైతే స్విచ్ ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కి దీన్ని స్విచ్ ఆన్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇట్లా పైకి అన్నాం కదా ఫ్రెండ్స్, అప్పుడైతే కుక్ అని అక్కడ రెడ్ కలర్గా పడిద్ది. అన్నం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే వారం ఎల్లో కలర్ పడిద్ది. ఇంకా అన్నం ఉడకదు. అప్పటి నుంచి అన్నం అయిపోయిన వెంటనే అదే ఆటోమేటిక్లీ వారం అని అక్కడ ఎల్లో లైట్ పడిద్ది. ఇదేమో మా ఎలక్ట్రికల్ ప్యాన్. అదేలేండి ఎలక్ట్రికల్ ప్యాన్ ఏమంటారు, నాకు ఎలక్ట్రికల్ ప్యాన్ అది చూస్తే పెన్నంలాగా ఉంది, అందుకే దాన్ని నేను ఎలక్ట్రికల్ ప్యాన్. దాని వైర్ అయితే ఇక్కడ ఈ పెద్ద దాని వైరు, దాన్ని కూడా అక్కడ బటన్ ప్రెస్ చేసి ఇట్లా అంటే అంతే ఆన్ అయింది. ఇక్కడ బటన్స్ ఇచ్చారు, ఇవి ఆన్ ఆఫ్ ఫంక్షన్. చూద్దాం గాయ్స్, ఇది మిల్క్ పెడితే టైమర్ పెట్టాలండి. ఇక్కడ ఈ వాటర్ పెడితే కర్రీ పెట్టినా, ఇది దోశ చపాతీ పెట్టినా, ఈ టెంపరేచరు ఇదేమో లో టెంపరేచర్ తగ్గించడానికి. స్టిర్ ఫ్రై సూప్ లాక్ టైమర్. ఇగోండి టైమర్ ఇంకా ఈ బటన్స్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ రూమ్లో చూపించాను కదా అంతా. ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళాం. ఇది హాలు. మళ్ళీ సోఫాస్ పెడితే మేము ఇంకో ఒక 10 months ఉంటే లండన్కి వెళ్తాం. అందుకే సోఫా కొంటే మళ్ళీ అవన్నీ క్యారేజ్ అంటే బరువు కాబట్టి ఇంకా సోఫా కొనలేదు. ఇది ఇరిగిపోయిన మంచం ఉంది. ఆ ఇరిగిపోయిన మంచంని మా డాడీ ఒక రిపేర్ మనిషిని పిలిచి దీన్ని ఫిట్ చేయించారు. ఇట్లా కింద అది కాలు లేదండి, దానిలాగా అక్కడ ఇరిగిపోయింది. అందుకే అక్కడ పైపు పెట్టాం. అప్పుడు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇప్పుడు కిచెన్ చూద్దాం. కిచెన్ ఇది అయితే ఫుల్ కిచెన్. ఇవి బాసళ్ళు, ఇది షింకు. మా అమ్మాయి ఒక 10 minutes ముందు పాలు ఇచ్చిందిలేండి, ఆ గ్లాస్లో అయితే నేను తాగాను. ఇది పులిహోర. ఇది అయితే స్టవ్ మీద ఉన్నది పులిహోర. చూస్తారా, అదిగోండి పులిహోర. అండ్ ఇదేంటి అనుకుంటున్నా, ఇదేం లేదు గాయస్, ఇది రసం. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఏంటో తెలుసా, ఇది ఆలు కర్రీ. ఆలు కర్రీ. ఇది పెద్ద పెద్ద ముక్కలు ఉంది. ఇది 2 ఆలు అంటే పెద్ద ముక్కలు వస్తాయి. ఇది లాస్ట్గా ఫైనల్ ఏంటంటే వైట్ రైస్. ఇది ఆయిల్. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ అవన్నీ ఉన్నాయి.
ఇది స్టవ్, షింక్, ఇది బెడ్రూమ్. గాయస్ ఆ రూమ్లో మా మమ్మీ టీవీ చూస్తుందిలేండి. కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకుంది. సారీ నేను చెప్తున్నాను, మా అమ్మ బదులు నేను చెప్తున్నాను. సారీ, వెరీ వెరీ సారీ. వెయిట్ ఏ సెకండ్ గైస్. ఆ టీవీ సౌండ్ని తగ్గించి, అంటే బ్రేక్ లాగా టీవీ సౌండ్ని తగ్గించి ఇప్పుడు మళ్ళీ బెడ్రూమ్ అయితే ఫుల్గా మీకు చూపిస్తాను. బాగా గమనించండి. మీరు ఎక్కువ గమనించలేకపోతే నేను జూమ్ చేస్తాను, దీనిలో వస్తుంది. బ్రేక్ టైం. ఓకే, బ్రేక్ టైంలో నేను ఒక బొమ్మ చూపిస్తాను, అది చూస్తూ మీరు బ్రేక్ తీసుకోండి. ఒక నిమిషం. ఇది ఆ బొమ్మ చెప్పాను వీడియోలో, టెడ్డీ బేర్. ఇదిగో ఓకే, బ్రేక్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు చూపిస్తాను బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ ఇట్లా స్విచ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మిక్సీ పెట్టుకున్నా. అద్దం, మిర్రర్. దిస్ ఈస్ మిర్రర్ గైస్. మా తమ్ముడు లేండి గాయస్, సౌండ్ ఎక్కువ పెట్టేశాడు. ఇది బెడ్ గాయస్, ఇది బెడ్. ఇట్ సైడ్ కాదు, మేము ఇట్ సైడ్ పడుకుంటాం. అట్ సైడ్ వేసి గాలి రావడానికి రోజు మేము ఇక్కడ పడుకుంటాం. గాలి రావట్లేదని ఇప్పటి నుంచి ఇక్కడ పడుకుంటున్నాం. టీవీ గాయస్ ఇది చూస్తున్నాడు. ఓకే, ఇది మా టాయ్స్. ఓకే గాయస్, సరే ఈ రూమ్లో ఒకటి చూపించడం మిస్ చేశాను. అది ఇదే, ఇట్లా వాటర్ పైప్ ఉన్నది కదా, ఇట్లా కొడితే ఇట్లా వాటర్ పడుతుంది ఇక్కడ. ఎవ్రీ సండే వాటర్ బాయ్ వస్తాడు. 11 రూపీస్ ఇస్తే 2 వాటర్ క్యాన్స్, 5 రూపీస్ ఇస్తే 1 క్యాన్. అట్లా మేమైతే 2 క్యాన్స్ తీసుకుంటాం ఎప్పుడైనా, అందుకే 11. ఇంకా అంతే గాయస్, హోమ్ టూర్ అయితే. మీరు హోమ్ టూర్ చూసి ఎంజాయ్ చేశారా? మీకు తెలిసే ఉండిద్ది. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, బెల్ ఐకాన్ చేయండి. అది కూడా శ్రీనేత్ర నిహాల్ యూట్యూబ్ ఛానల్కి. బాయ్, విష్ యూ ఆల్. బాయ్.